దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆన్లైన్ సంఘ ఆరాధనకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడున్నా సరే మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా 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 సర్వాధికారి, గనుడా గొప్ప దేవా, మీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు మీరు మమ్మల్ని, మా ప్రియులను, మా పట్టణాన్ని, మా దేశాన్ని మీరు కాపాడినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ దినం మేమందరము కలిసి మిమ్మల్ని కీర్తించి ఆరాధిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, ఏక మనసు మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ దైవ కార్యాలు, గొప్ప కార్యాలు మీరు మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరే నాయకులుగా, అధ్యక్షులుగా నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని మహింపర్దాం. మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు. అలాగే వాయిద్యాలు వాయించడానికి సహోదరుడు దినేష్, సహోదరుడు విన్నీ ఉన్నారు. వారు ముందుకు వచ్చి మనల్ని పాటల్లోనూ స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కలిసి ప్రభు నామాన్ని మహింపర్దాం. పోలిన వారెవరు, నీకు సమముగా నెరెవరు? పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదను. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా నెరెవరు? పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదను. యెషువా యెషువా నా రాజు మీరయ్యా, యెషువా యెషువా హల్లెలూయా. యెషువా యెషువా నా సర్వం మీరయ్యా, యెషువా యెషువా హల్లెలూయా. యెషువా యెషువా నా రాజు మీరయ్యా, యెషువా యెషువా హల్లెలూయా. యెషువా యెషువా నా సర్వం మీరయ్యా, యెషువా యెషువా హల్లెలూయా. నాపై మరణించి నాపై నీ ప్రేమను కనుపరచి, మూడవ దినమున తిరిగి లేచి మరణమునే జయించి, వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోవా రానయ్యున్నా. వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోవా రానయ్యున్నా. యెషువా యెషువా నా రాజు మీరయ్యా, యెషువా యెషువా హల్లెలూయా. యెషువా యెషువా నా సర్వం మీరయ్యా, యెషువా యెషువా హల్లెలూయా. యెషువా యెషువా నా రాజు మీరయ్యా, యెషువా యెషువా హల్లెలూయా. యెషువా యెషువా నా సర్వం మీరయ్యా, యెషువా యెషువా హల్లెలూయా.
మార్చి నీ సాక్షిగా నిలువబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సొత్తుగా నన్ను మార్చి కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకునకు తోడయ్యున్నా కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకునకు తోడయ్యున్నా యేసువా యేసువా నా రాజు మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా, యేసువా యేసువా నా సర్వం మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా, యేసువా యేసువా నా రాజు మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా, యేసువా యేసువా నా సర్వం మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, నీకు శ్రమముగా లేరెవ్వరు, పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్నే స్తుతించేదా. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా లేరెవ్వరు, పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించేదా. యేసువా యేసువా నా రాజు మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా, యేసువా యేసువా నా సర్వం మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా, యేసువా యేసువా కలిసి పాడదామా మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా, యేసువా యేసువా నా సర్వం మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా, యేసువా యేసువా మా రాజు మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా, యేసువా యేసువా నా సర్వం మీరయ్యా, యేసువా యేసువా హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా బలహీనమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా లేచి నిలబడదాం. వందనం యేసయ్యా అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామమును స్తుతించి ఆరాధన చేద్దాం. గొప్ప దేవుడు మహోన్నతమైన దేవాది దేవుని నామాన్ని కొద్ది నిమిషాలు మహిమపరుద్దామా. వందనం యేసయ్యా ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి అవును ప్రభువా నన్ను దీవించిన దేవా నా ప్రతి అవసరమును ఎరిగిన దేవా నీకు వందనాలు అంటూ అందరం వందనం యేసయ్యా ఆమేన్. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా మరొకసారి అందరం స్వరమెత్తి పాడదామా. వందనం యేసయ్యా 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 నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్ 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 ఆమేన్. ప్రభా బలహీన క్షణంలో ఉన్నప్పుడు బలహీనతలో ఉన్నప్పుడు మమ్మల్ని బలపరిచిన దేవుడవు నీవే. వ్యాధిలో ఉన్నప్పుడు మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడవు నీవే ప్రభా. దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చిన దేవా నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవ. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందుకొని ఉన్నందుకు వందనాలు. మా మధ్యని ఆత్మనించిన దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని నాయన దర్శించనే ఉన్న దేవ నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయంలో సాక్ష్యాలు, దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులు, అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మీరు మాకు SMS ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మాకు పంపించినట్లయితే దానిని బట్టి మనం అందరం కలిసి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఈ సమయంలో వాక్య భాగంలోనికి మనం వెళదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీ నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీరు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ వాక్యములో ఉన్న శక్తిని మేము పొందుకొనున్నట్లు
మీ వాక్యములో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి మా జీవితాలలో అనుసరించినట్లు సహాయం చేయండి. మీ అభిషేకము, మీ నడిపింపును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ యొక్క విశ్రాంతి దినము వరకు మనలందరినీ కాపాడి సంరక్షించి భద్రపరిచాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం, 40వ వచనం, 41వ వచనాన్ని మనం చదువుకుందాం. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. మన మార్గమును పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఎందుకు అని ప్రశ్నించుకుంటూ ఉంటాం. అవి సమస్యలు కావచ్చు, అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు, అవి మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏవైనా కావచ్చు. హాస్పిటల్లో ఉన్నవారు నా పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అని ప్రశ్నించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు సమస్యలతో ఉన్నవారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, బిడ్డలకు వివాహాలు చేయాల్సిన సమయం దాటిపోతున్నప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా ఆ సంబంధాలు కుదరకపోతే ఎందుకు సరైన సంబంధం నా కుమార్తెకు కుమారుడుకు దొరకట్లేదు అని చెప్పి ఇలాగూ ఎన్నోసార్లు మన జీవితాల్లో మనం అనుకున్న సమయానికి ప్రమోషన్ రాకపోతే ఎందుకు రావట్లేదు అని చెప్పి, మనం అనుకున్న సమయంలో ఉద్యోగం రాకపోతే ఎందుకు రావట్లేదు అని చెప్పి ఇలాగూ ఎన్నో మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. వ్యాపారము నష్టపోతున్నప్పుడు ఎందుకు ఇలాగ నష్టాల పాలవుతుంది, ఎందుకు లాభాలు రావట్లేదు, ఎందుకు బిడ్డలు ఎదగట్లేదు, ఎందుకు బిడ్డలు ఇలాగూ కృషించిపోతున్నారు అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. అన్నిటికీ ఎందుకు 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 ఇలా జరుగుతుంది, దేవుడా ఎందుకు ఇలా జరుగుతుందయ్యా అని చెప్పి మనము దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ ప్రియ సోదరి సోదరులారా, ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు మన జీవితాల్లో వేదన, దుఃఖము, ఆవేదన కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరక్క దేవుని వైపు చూస్తుంటే, దేవుడా ఎప్పుడు చేస్తావయ్యా, ఎందుకో అయ్యా ఈ పరిస్థితులు అని దేవుని వైపు చూస్తూ ఇలా ఎన్నో గలిబిలి గందరగోళాలు మన జీవితాల్లో వస్తూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఎందుకు అనే ప్రశ్నలు మీ జీవితంలో ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మీరు క్రమంగా 3 పనులు చేయాలి. ఆ 3 పనులు క్లుప్తంగా మనము ధ్యానిద్దాం. మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఎందుకు అని నీ యొక్క సమస్యను బట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ వేదనకు లోనవుతున్నావు చూడు, ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పి నీవు దేవుని ప్రశ్నిస్తున్నావు చూడు. అలాంటి సందర్భంలో నీవు చేయవలసిన మొదటి పని నెమ్మదిగా ఆలోచించు, సమయం తీసుకో. నెమ్మదిగా ఆలోచించు, సమయం తీసుకో. అలాంటి సందర్భంలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు, తొందరపాటుగా పనులు నీవు జరిగించవద్దు. అవన్నీ మీకు అనర్థాలుగా మారిపోతూ ఉంటాయి. మీరు సమయం తీసుకుని నెమ్మదిగా ఆలోచించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపుతాడు, ఆయన జ్ఞానముతో మిమ్మల్ని నింపుతాడు. వాక్య భాగం మనం చదువుకున్నాం కదా, మన జీవితాల్లో ఎందుకు అని ఈ ప్రశ్నలు వస్తున్నాయి అని అంటే బహుశా నీ మార్గము నీవు సరిగ్గా నీ మార్గములో వెళుతలేదేమో, వంకరి మార్గములో ఉంటున్నావేమో, నీ హృదయం బహుశా సరిగా లేదేమో. అందుకనే ఈ సమస్యలు, ఈ ప్రశ్నలు, ఈ ప్రతికూలతలు నీ జీవితంలో దాపురించి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య వచ్చినప్పుడు నీ మార్గాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి వెనుతిరిగి చూసుకోవడం మంచిది. ఆ మార్గాలు వంకర తింకరగా ఉంటే సరిచేసుకోవడం మంచిది. అది సరిచేసుకోలేని శక్తి నీకు లేకపోతే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి నా మార్గాలు తినని మార్గాలుగా చేయి ప్రభువా అని ప్రార్థించడం మంచిది.
ఇక రెండవ సంగతి ఏమిటి అనంటే, నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకోవాలి. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా, నీ హృదయము దేవుని ఎదుట చక్కగా ఉన్నదా అని చెప్పి, అది సరిగా చక్కగా లేకపోతే ఆ హృదయములో ఎవరిని పెట్టావో నీవు ఒకసారి గుర్తుంచుకో. అది ఆ హృదయములో దేవుణ్ణి పెట్టి చూడు, ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నీ యొక్క ఆ ఎందుకు అని ప్రశ్నిస్తున్నావు చూడు, దానికి జవాబును దొరుకుతుంది. కాబట్టి సోదరి సోదరులారా, నీవు చేయవలసిన మొదటి పని ఏంటంటే నెమ్మదిగా ఆలోచించడం నేర్చుకో. సమయం తీసుకో. తొందరపడిపోయి నీవు ఆ పనులు చేయొద్దు. నీవు పరిగెత్తుకుని వెళ్ళి ఆ పని చేస్తూ అనర్థాలు నీవు తెచ్చుకోవద్దు. వాక్యం చెబుతున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి. మన మార్గమును పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదము. మన మార్గాలను పరిశీలించి తెలుసుకుని దేవుని తట్టు తిరగడం మనకెంతో మంచిది. రెండవ మాట, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుదాం. ప్రభువా, మాకు ఈ పరిస్థితి ఇలాగున్నది ప్రభువా, ఈ పరిస్థితి దాపురించింది ప్రభువా, ఇలాంటి స్థితిలో నేనున్నాను ప్రభువా అని చెప్పి దేవుని తట్టు తిరగడము, ఆయన తట్టు మన చేతులు ఎత్తి ప్రార్థించడం మన వీధిని మనం నెరవేర్చగలిగినట్లయితే దేవుడు ఆయన పనులు ఆయన చక్కగా మన జీవితాల్లో చేస్తాడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న, ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, మీరు ఎలాంటి ఇబ్బందిలో, ఎలాంటి సమస్యలో ఉండి ఎందుకు ప్రభువా అని ప్రశ్నిస్తున్నప్పుడు మొదట చేయాల్సిన పని ఇది. నెమ్మదిగా మీరు ఆలోచించండి, సమయం తీసుకుని ఆలోచించండి. వాక్యం చెబుతున్న రెండవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 73వ కీర్తన 16-17 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఈ భక్తుడు చెబుతున్న మాట మన జీవితాల్లో కూడా చాలాసార్లు దుష్టులు ఎదుగుదల, అనీతిమంతులు, ఆ అనీతి పరులు, ఆ భయంకరమైన అబద్ధాల్లో దుష్టత్వంలో బ్రతికేవారు, వారికి కీడు కలుగుపోవటం, వారికి తగిన శాస్తి జరగకపోవడం చూసి మనం ఎంతో ఆయాసానికి గురవుతూ ఉంటాం. సమాజంలో దుష్టత్వం, అవినీతి, ఉగ్రవాదం, లంచగొండితనం పెరిగిపోతుంటే అలాంటి వారు ఎప్పుడు నశిస్తారా, వీరికి ఎందుకు కలగట్లేదా, వీరికి తగిన శాస్తి అవ్వట్లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలాగే భక్తుడు మనకు చెప్పే మాట ఏమిటి అని అంటే, అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళకంటే ముందు అంత ఆయాసకరంగా ఉన్నది. మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవలసిన సత్యం, మీరు ఏ సమస్యతో ఉన్నారో, ఏ ఇబ్బందితో ఉన్నారో, ఏది పట్టి మిమ్మల్ని దేవుణ్ణి ఎందుకు అని ప్రశ్నించేటట్లు చేస్తుందో అది దానికి సమాధానం రావాలి అనంటే ఈ భక్తుల్లాగా మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించాలి. నీవు దేవుని సన్నిధిలో ఉండి నీవు ఆయనతో మాట్లాడడం కాదు, ఆయన్ను నీతో మాట్లాడినవడానికి సమయం ఇవ్వు. ఖచ్చితంగా అది ఏ సమస్య అయినప్పటికీ దాని నుంచి నీవు విడుదల పొందుతావు. చాలాసార్లు భక్తులు చేసే పని, మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? మనం వెళ్ళిపోయి మన బాధలు సాధలన్నీ దేవుని సన్నిధిలో చెప్పేస్తూ ఉంటాం, ఒకేసారి ఏకరువు పెట్టేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆమేన్ అని చెప్పి వెనుదిరిగి వచ్చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మాట్లాడడానికి సమయం ఏది? దేవుడు నీ సమస్యతో, లేకపోతే ఇదిగో ఇది సరిచేసుకో అని చెప్పడానికి నీవు సమయం ఇస్తున్నావా? దేవుని స్వరం వినడానికి, లేకపోతే దేవుని మాటలు వినడానికి నీవు సమయాన్ని ఇస్తున్నావా? ఆలోచించేయి. సమూయేలు గ్రంథములో సమూయేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని అతడు మాట్లాడుతున్నాడు. చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. అయితే నీవు నేనేం చేస్తాం తెలుసా? ఇదిగో నీ దాసుడినైనా నేను చెబుతున్నాను విను అని మనం మాట్లాడతాం. మన ప్రార్థనలకు, సమూయేలు ప్రార్థనలకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆ పరిశుద్ధ స్థలంలో కూర్చోవడానికి మనం సమయమేమో. అప్పటి వరకు ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు, నీకు కలిగిన ప్రతికూలతలు చూస్తున్నప్పుడు అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి, ఆ సమయంలో ఎందుకు ప్రభువా ఇది అని నీవు ప్రశ్నిస్తున్నావు. సోదరి సోదరుడా, నీవు సమూయేలులాగా ఆయన స్వరం వినడానికి నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసురాలు ఆలకిస్తుంది అని నీవు మాట్లాడగలగాలి. ఇదిగో నీ దాసుడు మాట్లాడుతున్నాడు విను అని మనం ప్రార్థనలు చేయడం కాదు, కానీ సమూయేలులాగా మనల్ని మనం తగ్గించుకుని నీ దాసురాలనైనా నేను ఆలకిస్తున్నానయ్యా, నీ దాసుడినైనా నేను ఆలకిస్తున్నానయ్యా అని చెప్పి మనము ప్రభువుని అడిగితే
ప్రభు మనతో మాట్లాడతాడు. ఆయన మెల్లని స్వరము మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన చల్లని స్వరము మనల్ని ఆ కీడు నుండి లేకపోతే ఆ యొక్క పరిస్థితి నుండి మనకి విడుదల కలుగు చేస్తుంది. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళకంటే ముందు ఆ పరిస్థితులన్నీ అతనికి ఆయాసకరంగా ఉన్నాయి, అయోమయంగా ఉన్నది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అతడు ప్రశ్నించుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నెమ్మది పొందాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత దేవుడే దీన్ని చూసుకుంటాడు అని చెప్పి, ఇది నా పని కాదు అని చెప్పి ఆ యొక్క భక్తుడు నెమ్మది పొందాడు. ఇకపోతే నీ జీవితంలో వస్తున్న పరిస్థితులను బట్టి, అది ఆర్థికమైన, ఆరోగ్యమైన, అది ఎలాంటి పరిస్థితి అయినా అప్పటికి ఎందుకు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు చూడు. ఆ ఎందుకు అని ప్రశ్నించకంటే ముందు నీవు చేయాల్సిన పని ఏమిటి అనంటే, దేవుని కొరకు, ప్రభువు కొరకు నీవు కనిపెట్టాలి. నీవు ప్రభువు కొరకు కనిపెట్టకుండా ఆతురపడి పనులు చేస్తే, నీవు ప్రభువు కొరకు కనిపెట్టకుండా తొందరపడి ఆ పనులు నీవే చేస్తే అది ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించేయండి. 27వ కీర్తన 14వ చరణం ఈ రీతిగా తెలియజేస్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఎండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు నీవు ఏ పరిస్థితిలో గుండా వెళుతున్నావో ఆ పరిస్థితులను బట్టి ఎందుకు అని నువ్వు ప్రశ్నించకుండా ఆయన కొరకు కనిపెట్టాలి. నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయనే వీటిని పరిష్కరించగలడు కదా, ఆయనే వీటిని తొలగించగలడు కదా, ఆయన మన విషయంలో పట్టించుకునే దేవుడు కదా, ఆయన మన పక్షాన ఉండే దేవుడు. కాబట్టి నీవు వాటిని పరిష్కరించడానికంటే ముందు దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. దేవుడు దాని విషయంలో జోక్యము కలిగించుకున్నట్లు మనం కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టకపోతే ఏ సమస్యతో అయితే నీవు బాధపడుతున్నావో, ఏ ప్రతికూలతతో అయితే, ఏ ఇబ్బందితో, ఏ శోధనతో అయితే నీవు ఎందుకు అని పోరాడుతున్నావో, ఆయన దాని విషయంలో ఎలాగూ కల్పించుకోగలడు. ఆయన కల్పించుకుని ఎలాగూ దాన్ని సాల్వ్ చేయగలడు. వాక్య భాగం చెబుతున్న మాట ప్రకారము నీవు ఆయన కొరకు కనిపెట్టగలిగినట్లయితే ఖచ్చితంగా నీ సమస్య నుండి విడుదల పొందగలవు. నీవెందుకని ప్రశ్నిస్తున్నావు చూడు, దానికి జవాబు పొందగలవు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, వాక్య భాగం చెబుతున్న మరొక సంగతి, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మనకు చెప్తున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఈ మాటలు తెలియజేస్తున్నాయి. దేని గురించి మీరు చింతపడవద్దు, ప్రతి విషయం గురించి కృతజ్ఞతలు దేవునికి తెలియచేయాలి. దేని గురించి చింతపడవద్దు. ఇది ఇలాగెందుకు జరుగుతుంది, అలాగెందుకు జరుగుతుంది, ఇది ఇలాగెందుకు కలగాలి, ఎందుకు వచ్చింది ఈ సమస్య అని నీవు చింతపడవద్దు. అన్ని విషయాలను బట్టి మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అది కీడైనా మేలైనా, అది ఇరుకైన ఇబ్బంది అయినా, అది కరువైనా తెగులైనా, అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, అన్ని విషయాలను బట్టి దేవా మీకు వందనాలు తండ్రి అని మనం చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా దైవ కృపను, దైవ శక్తిని మనము స్వతంత్రించుకోగలము. ఏ ఇబ్బంది, ఏ ఇరుకు అయితే నిన్ను ఎందుకు అని ప్రశ్నించేలా చేసించుడు, ఏ సమస్య అయితే నిన్ను ఎందుకు అని దేవుని ప్రశ్నించేటట్లు చేసించుడు, ఆ సమయంలో నీవు ఖచ్చితంగా దైవ శక్తిని పొందుతావు, దేవుని యొక్క ఆదరణ పొందుతావు, దేవుని యొక్క ఓదార్పు పొందుతావు, దేవుని సమాధానాన్ని పొందుతావు. కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటి అనంటే, నిదానంగా నెమ్మదిగా సమయం తీసుకుని ఆలోచించేయి. రెండవది, నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో నీవు గడపడం మంచిది. మూడవది, ప్రభు కొరకు నీవు కనిపెట్టడం మంచిది. ప్రభు కొరకు నీవు కనిపెట్టినప్పుడు అది ఏ సమస్య అయినా, అది ఏ ఇబ్బంది అయినా, అది ఏ ఇరుకైనా, అది ఏ శోధన అయినా, అది ఏ సమస్య అయినా, అది నిన్ను తలక్రిందులు చేసేదైనప్పటికీ, అది నిన్ను ముంచివేసేదైనప్పటికీ ఖచ్చితంగా దైవ కృప నిన్ను సంరక్షిస్తుంది. దేవుని శక్తి నీకు బలాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, మీరు ఎందుకు అని ప్రశ్నించే కంటే ముందు మీరు ఈ 3 పనులు చేసి చూడండి. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క శక్తిని మీరు పొంది దేవుని యొక్క దైవ ఆశీర్వాదాలు మీరు స్వతంత్రించుకోగలుగుతారు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క మా ప్రభువా, ఉదయ సమయంలో మీరు మాతో ఉన్నందుకు వందనాలు. అవును మా ప్రభువా, ఎన్నోసార్లు మా జీవితాల్లో ఇది ఎందుకు వచ్చింది ప్రభువా, ఇది ఎందుకు కలిగింది ప్రభువా, బ్రదర్ సిస్టర్ మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎన్నోసార్లు నాయన ప్రశ్నించిన సందర్భాలు మా ప్రభువా. అవును మా ప్రభువా, నీ వాక్కులు చెప్పినట్లు నాయనా తండ్రి మేము ఆలోచించి నెమ్మదిగా సమయం తీసుకుని ఆలోచించే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ మా మార్గాలు సరిలేకపోతే సరిచేసుకోవడానికి, మా హృదయముని ఎదుట సరిలేకపోతే దాన్ని సరిచేసుకోవడానికి నీ కృప ఆపాదించమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. అలాగే నీ వాక్కులు తెలియజేసిన రీతిగా మా ప్రభు ఎన్నోసార్లు మేము ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఈ నీచ పరిస్థితి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మా ప్రభువా. నాయన అంతకంటే ముందు నీ సన్నిధికి రావడానికి నాయన భక్తుడు మీ సన్నిధికి వచ్చినప్పుడు తనకున్న ఆయాసం అంతా పోయింది, తనకున్న అయోమయం అంతా పోయింది మా ప్రభువా. అవును నాయన, మేము మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో గడిపే కృప దయచేయండి. ఆ యొక్క సమయాలులాగా అయ్యా నీ దాసురాలు ఆలకిస్తున్నాడు చెప్పు ప్రభువా అనే విధేయత మాకు నొసగమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎన్నో మార్లు ఇదిగో నీ దాసుడినైనా నేను, ఇదిగో నీ దాసురాలైనా నేను ఆజ్ఞాపిస్తున్నాను, చేయమని చెప్తున్నాను, చేయి ప్రభువా అని నాయన మీ మీదే మేము ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. ఆ ధోరణి మాలో నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో గడిపి నాయన నీ వైపు చూడగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. అలాగే మా ప్రభువా, ఎందుకు అని ప్రశ్నించే ముందు నాయన నీ సన్నిధిలో మీ కొరకు కనిపెట్టేటట్లు సహాయం చేయండి. మీ మీద నిరీక్షణ కలిగి ఉండేటట్లు సహాయం చేయండి. ఈ పరిస్థితుల్లో నాయన మీరే మమ్మల్ని ఆదరించగలిగిన దేవుడు నాయన, మీరే మమ్మల్ని పట్టించుకుని ధైర్యపరచగలిగిన దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో నీ శక్తి, నీ ఆదరణ, నీ నాయన తండ్రి వాక్కులు మాకు అవసరం మా ప్రభువా. నాయన అలాంటి కృప దయచేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులు నాయన తండ్రి ఎందుకు అని ప్రశ్నిస్తున్న ముందు మా ప్రభువా తండ్రి, ఇలాగూ వారు నాయన నీ సన్నిధిలో నాయన మెలగగలుగునట్లు సహాయం చేయండి నాయన. నీ వైపు చూస్తూ నాయన నీ సన్నిధిలో గడుపుతూ నాయన సమయం తీసుకుని ఆలోచించగలిగిన శక్తిని మా ప్రియులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆ తదుపరి నీ దైవ బలము, నీ దైవ జ్ఞానముతో, నీ దైవ ఆశీర్వాదముతో మా ప్రియులు నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటివరకు మంచి దేవుని వర్తమానాన్ని మనం విన్నాం. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అవసరతలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అలాగే ప్రస్తుతం కరోనా పరిస్థితులు, సెకండ్ వేవ్ మొదలైంది. మీరు జాగ్రత్తగా పాటించాల్సిన పనులు, పద్ధతులు కొన్ని ఉన్నాయి, వాటిని పాటించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రభుత్వం ఆయా రీతులుగా మనల్ని హెచ్చరిస్తుంది, సలహాలు ఇస్తుంది. కాబట్టి మీరు మాస్క్ మర్చిపోవద్దు, చేతికి గ్లౌజెస్ మర్చిపోవద్దు, వాటిని మీరు ధరించండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకురండి. మీరు పాటించవలసిన ఆహార పద్ధతులు పాటించండి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరము కలిసి ప్రభు నామాన్ని మహింపరచవచ్చు. కాబట్టి మీరు ఆరాధనకు, ఆఫ్లైన్ ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా మాస్కు మరియు గ్లౌజెస్ మీరు తీసుకుని, మీ శానిటైజర్ కూడా తీసుకుని ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే రెండవ విషయము, మన ప్రియులు జాన్సన్ అంకుల్ గారికి చిన్న కింద పడి దెబ్బ తగిలి ముక్కు దగ్గర ఆపరేషన్ చేశారు. హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఈరోజు డిశ్చార్జ్ కావచ్చు బహుశా. వారి ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన ప్రియులు ఆరోగ్యాల కొరకు, వారి ఉద్యోగాలు, భద్రత కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవి సంఘంలో చెప్పబడుతున్నాయి. అంశాలన్నిటిని బట్టి మీరు ప్రార్థిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో చివరిగా ప్రార్థించుకుందాం. మీ ప్రార్థన అవసరతలు, మీ విన్నపాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం వస్తున్నప్పుడు చాట్ చేయవచ్చు, లేకపోతే SMS, వాట్సాప్ ద్వారా కూడా మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ముగించుకునే ముందు, చివరి ప్రార్థన చేసే ముందు, మీరు ఆన్లైన్లో కానుకలు పంపిస్తున్నారు, సంతోషం. మీ కానుకలు చర్చి అకౌంట్కు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. గ్రూప్లో చర్చి అకౌంట్ డీటెయిల్స్ పెట్టాం. మీరు చర్చి అకౌంట్కు పంపిస్తే అవి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విషయాలు మీరు గమనించండి. అలాగే ప్రార్థించుకుందాం. చివరిగా అందరూ కళ్ళు మూసుకుని మీరున్న స్థలాల్లో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక,
ఈ దినం మా ప్రభు ఎలాగూ మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు. ఈ దినము నాయన ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ ప్రోత్సాహపరచండి, బలపరచండి, ఆత్మీయ మేలులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. అవును, ఎన్నోసార్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్న మేము నాయన మా ప్రభువా నెమ్మదిగా ఆలోచించి, సమయం తీసుకుని నెమ్మదిగా ఆలోచించి నాయనా తండ్రి ఆ యోగ్యత మాకు దయచేయండి నాయన. నీ సన్నిధిలో నాయనా తండ్రి మేము వచ్చి నెమ్మది పొందినట్లు సహాయం చేయండి. మీ కొరకు కనిపెట్టుకునే కృప మాకు దయచేయండి మా ప్రభువా. ఈ దినము నాయనా తండ్రి మా ప్రియులందరినీ దర్శించి మీరు మాట్లాడి నాయన ధైర్యపరిచినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కానుకలు సమర్పిస్తున్న మా ప్రియులను దీవించండి నాయన. అలాగే మా ప్రభువా తండ్రి ఇచ్చి శోధిస్తే ఆకాశవాక్యలు విప్పి పట్టుజాలను దీవెనలతో కుమ్మరిస్తున్నాయి, దీవెనలు కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు, నీ దీవెనలతో మా ప్రియులను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రభువా తండ్రి జాన్సన్ అంకుల్ గారిని మీరు ముట్టండి, బాగు చేయండి, సంపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఇతర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండి నాయన. ఈ వేసవి కాలం ఎండలు ఎక్కువ వచ్చుండగా నాయన ఈ యొక్క ఉష్ణోగ్రతలకు తట్టుకునే శక్తి నాయన మా ప్రియులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. కరోనాతో ఎంతోమంది పాజిటివ్ వచ్చి బాధపడుతున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన. ఈ రోగమును, ఈ తెగులును నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోమని గద్దిస్తున్నాం ప్రభు. యేసు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిచర్ను ప్రోత్సహిస్తున్న, ఈ పరిచర్యలో సహకరిస్తున్న, ఈ పరిచర్యకు ఎన్నో సలహాలు ఇస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి నాయన. వారిని మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. ఎందుచేతండి రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, దూర ప్రాంతం నుండి కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మన ప్రియులందరికీ సదా తోడుగుండి నడిపించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.